ఫైనల్లీ పెళ్ళయ్యాక చాలా నెలలకి మా ఫస్ట్ ట్రిప్. అందరూ పెళ్ళయ్యాక ఫస్ట్ మంత్లో సెకండ్ మంత్లో అలా వెళ్తారు. మాకు అవ్వలే, కుదరలే. సో ఏమైంది అంటే మేము వీడియోస్ కూడా అందుకని చేయలేకపోయాం. ఏది చేద్దామన్నా, ఏ పని చేద్దామన్నా ఏదో ఒకటి అవ్వడం, హెల్త్ ఇష్యూస్ రావడం, సిక్ అయిపోవడం. తాతయ్య సిక్ అయిపోయారు. అండ్ తర్వాత సో మెనీ థింగ్స్ హ్యాపెండ్. ఎందుకు జరిగాయి ఏం తెలీదు. ఏది స్టార్ట్ చేయమన్నా కూడా అది ఇంటరప్ట్ అయ్యి ఆగిపోవడం జరిగింది. షూట్ అయినా ఏదైనా కూడా కొన్ని పూజలు చేశాక, కొన్ని తతంగాలు జరిగాక ఫైనల్లీ ఇప్పుడు కొంచెం పాజిటివ్గా అనిపిస్తుంది. అండ్ అలాగే ట్రిప్ కూడా ఏ అడ్డంకం లేకుండా స్టార్ట్ అయిపోయింది అనమాట. అందుకని ఇంత లేట్ వీడియోస్ కూడా అందుకని చేయలేకపోయాం. హోప్ యూ గైస్ అండర్స్టాండ్. అండ్ ఇది సీక్రెట్ ట్రిప్. నాకు ఎక్కడికి వెళ్తున్నా ఏంటి ఇంకా డీటెయిల్స్ పర్టికులర్గా తెలీదు. అక్కడక్కడ మ్యాప్ పెట్టినా ఏదైనా తెలిసినా అప్డేట్ చేస్తూ ఉంటాను. వీడియో పెట్టినా ఆన్ చేసి ఇక్కడికి వెళ్తున్నా అంటారు. సో ప్రజెంట్ అయితే బెంగళూరుకి మ్యాప్ పెట్టారు. సింగిల్ హ్యాండెడ్ గా డ్రైవ్ చేస్తారు. మధ్యలో కావాలంటే నేను తీసుకుంటాను, బట్ కార్ అప్పుడు ఆపుండదు. అండ్ అప్డేట్ చేస్తూ ఉంటాము ఎక్కడికి వెళ్తున్నాం ఏంటి అని. మీకు మా వీడియో నచ్చితే లైక్ చేయండి. ఈ ఛానల్ని కూడా మీరు సపోర్ట్ చేస్తే ఇంకా చాలా 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 వీడియోస్ పెడతాం మీకోసం. ఇప్పుడే లంచ్కి ఆగాము. ఫుల్ ఆకలి ఉండే, అందుకని ఫోన్ ఓపెన్ చేసి లంచ్ చేస్తున్న వీడియో తీయలేకపోయా. తినేసాము, ఫాస్ట్గా తినేసాము. కర్నూలులో ఉన్నాయి. కర్నూలులో ఫస్ట్ టైం చూస్తున్నాను. అంటే హైదరాబాద్ దాటిన ప్రతిదీ ఫస్ట్ టైమే చూస్తున్నాను. గుడ్ ఆఫ్టర్నూన్ టు గుడ్ ఈవినింగ్ గైస్. లంచ్ తిన్నాక స్లీప్ వేసా గట్టిగా. వెనక్కి వెళ్ళి ఒక 1+ అవర్. ఇంకొక ఎన్ని కిలోమీటర్స్? 180 కిలోమీటర్స్ లెఫ్ట్. అంటే చీకటి పడ్డాక రీచ్ అయిపోతాం. అప్పుడు గుడ్ నైట్ చెప్తాం. మేము మైసూర్లో ఈరోజు స్టేకి, ఈరోజు కాదు జస్ట్ ఫర్ 3 hours ఆఫ్ స్లీప్ మేము ఒక హోటల్ దారిలో బుక్ చేసుకున్నాము. అండ్ వచ్చేసాము. ఇంకా 1 అవుతుంది. పడుకొని 4కి లేసి రెడీ అయిపోయి నెక్స్ట్ డెస్టినేషన్ ఏంటో తెలీదు. బస్ గారు విల్ డిసైడ్. మా చిక్కి కూడా డ్రైవ్ చేస్తుంటే చాలా బాగుంది. డ్రైవింగ్ ఎప్పుడు నేర్చుకుంటుంది ఏంటో మా చిక్కి. సో ఈ డ్రోవ్ అరౌండ్ 12 hours స్ట్రైట్. 780 kilometers. 12+ hours స్ట్రైట్. మధ్యలో లంచ్కి డిన్నర్కి ఆగాం కానీ ఇట్స్ జస్ట్ half an hour to 45 minutes. సో ఇట్ డిడ్ ఎ గ్రేట్ జాబ్. గివ్ ఎమ్ బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్. ఈ రోజుకైతే మా స్టే ఇక్కడ చాలా బాగుంది. pretty good. Good night. Bye. Good night చెప్పండి. Good night. Set to go. మైసూర్ నుంచి బందీపూర్ ఫారెస్ట్. ఎగ్జాక్ట్లీ 6కి మేము స్టార్ట్ అవుతున్నాం. 4కి లేవాలి అనుకున్నాం, 1కి పడుకొని. బట్ ఒక 1 hour డిలే అయింది. 5కి లేచాము. రెడీ అయ్యేలోపు 6 అయింది. సో వి థాట్ టు బీ ఎట్ 6 అక్కడ. కానీ మేము 6కి స్టార్ట్ అవుతున్నాం. టైమింగ్ అంటే టైమింగ్. నౌ all packed, we are moving. See you guys at Bandipur. స్టార్ట్ అయ్యామా 7 అవుతుంది.
నిద్ర వస్తుంది. 5కి లేచాం కదా, అందుకని నాకు మాత్రమే వస్తుంది, భాస్కర్కి రావట్లేదు. ఎక్కడి నుంచి వస్తుందో ఆ ఎనర్జీ అర్థం అవ్వట్లేదు. నిద్ర పోగొట్టడానికి భాస్కర్ ఛాయ్ తీసుకురావడానికి వెళ్ళాడు. సో మనం బందిపూర్కి వెళ్తున్నాం ఇప్పుడు. అక్కడ యానిమల్స్ ఉంటాయంట. నేను చూసిన యానిమల్స్ చాలా తక్కువ, కుక్క పంది కాకుండా డీర్ క్యామెల్ మాత్రమే చూసాను. ఇప్పుడు నెక్స్ట్ టైం ఆయన చూస్తే కొంచెం ఎక్సైటెడ్ అవుతాం, అది కథ. సో డాలీని మిస్ అవుతున్నాను. సో డాలీతో కూడా మళ్ళీ వద్దాం. వీడియో కంప్లీట్గా చూడండి సో దట్ యూ డోంట్ మిస్ అవుట్ ఫ్యూ థింగ్స్. మా ట్రిప్ అంతా మేము పోస్ట్ చేయడానికి ట్రై చేస్తాము. ఇఫ్ ఐ మిస్ ఎనీథింగ్ ఏం చేయలేము, ఎగ్జైట్మెంట్లో మిస్ అవుతాను. బట్ వ్లాగ్ అయితే కొంచెం కష్టంగానే ఉంది. ఇఫ్ వి డూ ఎనీథింగ్ రాంగ్ క్షమించండి. బస్ గారు చాలాసేపు నుంచి వెయిట్ చేస్తున్నారు అనుకుంటా, నేను నోటీస్ చేయలేదు. కొన్ని యానిమల్స్ కనిపించాయి, అంటే నాట్ బిగ్ యానిమల్స్ కూడా కనిపించాయి, కానీ చాలా దూరంలో ఉన్నాయి. ఎలిఫెంట్ కనిపించింది, ఫస్ట్ టైం చూశాను. బస్ గారు చూశారు. ఎన్నిసార్లు వచ్చారు బస్ గారు ఇక్కడికి? దిస్ ఇస్ సెకండ్ టైం, ఫోర్త్ టైం. ఫ్రెండ్స్తో 2 times ఫ్యామిలీతో, ఇది 4th time పార్ట్నర్తో వచ్చాను. 4th time పార్ట్నర్తో వచ్చాను. ఓకే, సో అది సో మెనీ పీకాక్స్ రోడ్ పైనే ఉన్నాయి. యాక్చువల్ రోడ్ పైన లేదు, అవి ఫారెస్ట్లోనే ఉన్నాయి. ఫారెస్ట్లోనే మనం రోడ్ వేసాం. అది అప్పుడప్పుడు ఇలా వస్తే చాలా రిఫ్రెషింగ్ ఉంటుంది అని అనిపిస్తుంది. నిజమే, ఎంటర్ అవ్వగానే నోస్ సెన్స్ ఓపెన్ అయిందనమాట. డిఫరెంట్గా ఉంది స్మెల్, ఫారెస్ట్ స్మెల్ తెలుస్తుంది. చూసారా మీరు? నేను చూసాను, ఫస్ట్ టైం ఎలిఫెంట్ని చూసాను. వా, ఎంత బాగుంది అది, మెడలో గంట వేసుకుంది, ఎంత బాగుంది. మీరు వీడియోలో చూస్తున్నారు కానీ లైవ్లో అట్లా చూస్తూ ఉండాలనిపించింది. ఇప్పుడు ఊటీలో ఉన్నాము. హెవెన్ అంటే నార్మల్గా ట్రిప్స్ అది వెళ్ళే వాళ్ళకి నార్మల్ ఉంటుందేమో మరి తెలియదు, కానీ ఇట్స్ హెవెన్ ఫర్ మీ. ఐ ఫీస్ట్ అంటారు కదా, అట్లా ఉంది, చాలా బాగుంది. మిస్సింగ్ డాలీ ఉండాల్సింది, డాలీ కూడా ఎంజాయ్ చేసేది. సో ఈరోజు రేపు ఊటీలో స్టే అంటున్నారు, నెక్స్ట్ మళ్ళీ తెలీదు ఇంకా. సో ఇక్కడ పైన్ ట్రీ ఫారెస్ట్కి వెళ్దాం అంటున్నారు భాస్కరు. వెళ్ళాక వీడియో తీస్తాను. యాక్చువల్గా కింద పడతా అని భయం వేస్తుంది. అక్కడ
దూరంలో ఒక మంచి ప్లేస్ కనిపిస్తుంది. అది ఏంటంటే వాటర్ ఉన్నాయి అక్కడ. చాలా బాగుంది. అంటే చెక్ ఇన్ 2 PM కాబట్టి ఏం చేయాలో తోచక ఇక్కడికి వచ్చాను. లేదంటే ఈ పాటికి నేను వెళ్ళిపోయి పడుకునేదాన్ని. How many times have you visited? 4 times. ఇది కూడా 4 times. సో వచ్చిన ప్రతిసారి భాస్కర్ ఇక్కడికి వచ్చారు. ఓకే, సో మీరు ఆల్రెడీ చూసారు. బేసిక్గా ఇక్కడ హార్స్ రైడింగ్ ఉంటుంది. మీకు కొంచెం డిఫరెంట్గా అనిపించట్లేదు ప్లేస్ వచ్చిన 4 టైమ్స్కి ఇప్పటికి? ఉంది, చాలా డిఫరెన్స్ ఉంది. ఏముంది? అప్పుడు చాలా న్యాచురల్గా ఉండేది, నడవడానికి కొంచెం కష్టం ఉండేది. మొత్తం టూరిస్ట్ ప్లేస్ లో చేస్తారు. ఇంకేమైనా డిఫరెన్స్ కనిపిస్తుందా? ఫాగ్ ఉంది ప్రతిసారి, ఫాగ్ అండ్ టెంపరేచర్. ఓకే, ఇంకేమైనా డిఫరెన్స్ కనిపిస్తుందా? లాస్ట్ టైం అన్ని చెప్తారు, నీతో వచ్చినందుకు స్పెషల్ కనిపిస్తుంది అని మాత్రం చెప్పు. లాస్ట్ టైం కి ఇప్పటికి మీకు సరే, డిఫరెన్స్ ఏముంది అంటే స్పెషల్ ఉంది, బికాస్ మీరు నాతో వచ్చారు. భాస్కర్కి ఫొటోస్ తీస్తున్నాను. యాక్చువల్గా అంత బాగా రావట్లేదు, ఎందుకంటే పక్కన నేను లేను కాబట్టి. ఇక్కడ నుంచి అది పయకర వాటర్ ఫాల్స్ 35 minutes. పూర్తిగా ఎక్కలేకపోయా, ఇంకొంచెం ఉంది. అంతా పైకి వెళ్ళాక తినాలి. ఓపిక లేదు, 5 minutes కూర్చోవాలి. అక్కడి నుంచి ఇక్కడి వరకు నడుచుకుంటూ వచ్చాం. అంటే నడుచుకుంటే రావాలి, వేరే సోర్స్ లేదు. ఇప్పుడు ఈవినింగ్ 6:30 అవుతుంది. 1:30కి ఏమో మేము అక్కడి నుంచి స్టార్ట్ అయ్యామా. ఫుల్ నిద్ర వచ్చింది కార్లో, నిద్రపోయాను నేను. ఇంకా భాస్కర్ ఇంకెక్కడికి వద్దు, సరే రూమ్కి వెళ్ళి పడుకుందాం అని చెప్పి డైరెక్ట్ రూమ్కి తీసుకొచ్చారు. ఇలా చెక్ ఇన్ అవగానే అలా బ్యాగులు అలా పడేసి పడుకున్నాం. లేచి అలా బాల్కనీలోకి వెళ్తే ఏమీ లేదు, ఏం కనిపించట్లేదు, ఏమీ లేదు. మేము వచ్చినప్పుడు మొత్తం క్లియర్ ఉంది లొకేషన్. ఇప్పుడు చూపిస్తాను మీకు. బ్రేక్ఫాస్ట్ చేసి వచ్చేసి అన్నీ సెట్ చేసుకుంటున్నాము. 11 PMకి, సారీ 11 AM ఇక్కడే ఇలాంటి వాటికి.
డాలీకి నాకు దొడ్డపెట్ట పీక్ నుంచి దిగాము. చాలా హ్యాండ్ బ్యాగ్స్ కొన్నాను. ఎందుకో హ్యాండ్ బ్యాగ్స్ అంటే చాలా పిచ్చి నాకు. ఏమో హ్యాండ్ బ్యాగ్స్ పిచ్చి కొనేస్తా అలాగా, కానీ వాడను. అదా ఉంటాయి, మీకు చూపిస్తా కలెక్షన్ కావాలంటే సెపరేట్ వీడియో. ఇప్పుడు డ్రెస్కి మ్యాచ్ అయ్యేస్తుందని చెప్పి తీసేసుకున్నా. అందులోకి మిగతా సామాన్ షిఫ్ట్ చేసి ఈ హ్యాండ్ బ్యాగ్ వెనకాల పెట్టేస్తా. See you. See you. People are coming. See you. See you. Bye bye. నేను ఇక్కడే ఉండిపోతాను. వస్గారిని హైదరాబాద్ పంపిస్తాను. వస్గారు మీరు వెళ్ళి యూట్యూబ్ చూసుకోండి. నేను ఇక్కడ ఉండిపోతా. Chocolates. They gave us chocolates. Ticket చూపిస్తేనే చాక్లెట్ ఇచ్చారు. అలాగే టికెట్ తీసుకున్నాం. పిల్లలందరికీ ఒక బాక్స్, మిగతా బాక్స్ అని మాకి డాలీ. ఇప్పుడే టీ ఫ్యాక్టరీ నుంచి బయటకు వచ్చాము. మోర్ దెన్ 1 కిలో చాక్లెట్స్ పిల్లలకి. మా ఇంట్లో చాలా మంది పిల్లలు, అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో. మాకు ఇంకొన్ని తీసుకున్నాము. మనం పెద్ద పిల్లలు, మేము పెద్ద పిల్లలు. సో మాకు చాక్లెట్స్. మా డాడీకి చాయ్ అంటే రోజుకు ఒక 20 సార్లు తాగుతారు. సో ఫ్రెండ్ కోసం చాయ్ పొడి తీసుకున్నాము. ఇంకా వదిలేస్తే ఇంకా కొనేలా ఉన్నాం, కానీ మాకు టైం లేదు. బందిపూర్ 6 PM గేట్స్ క్లోజ్ చేస్తారంట. ఆ టైం వరకు అక్కడికి వెళ్ళాలి అని వస్కారంటే, సో ఓకే బయటికి రావడానికి సిద్ధపడ్డాం. 4కి ఇటు నుంచి మేము మైసూర్ స్టార్ట్ అయిపోతాం. చీకటి పట్టాక వెళ్ళగలిగితే బందీపూర్ ఎంటర్ అయితే కనుక 100% నీకు యానిమల్స్ ఉంటాయి. ఇప్పుడు ఫాస్ట్ గా వెళ్తున్నాం జస్ట్ బికాస్ యానిమల్స్ చూడాలని. బోటింగ్ కూడా చేయలేదు, ఆ టైంకి అక్కడ రీచ్ అయిపోవాలి అని. ఒక్క యానిమల్ కూడా కనిపించలేకపోతే నాకు రిటర్న్ తీసుకొస్తారా ఇక్కడికి? ఓకే, మీరు నోట్ చేసుకోండి. నేను రెడీ. నువ్వు అంతకు ఒకసారి తీసుకెళ్ళమన్నా సరే నన్ను ఎక్కడికి. That's all guys. ఈ రోజు కొంచెం రెస్ట్ తీసుకొని మార్నింగ్ లేచి మైసూర్లో కొన్ని ప్లేసెస్ విజిట్ చేసి రేపు ఉండాలా వెళ్ళిపోవాలా డిసైడ్ అవుతాం. మోస్ట్లీ ఉంటున్నాం, చేంజింగ్ ప్లాన్స్ ఉండి మైసూర్ మొత్తం ఎక్స్ప్లోర్ చేసి. ఓకే,
మాక్సిమం ప్లేసెస్ అన్ని కవర్ చేసి మైసూర్లో ఇది రేపు నైట్ కూడా స్టే చేసి ఫ్రెష్గా నెక్స్ట్ డే మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ 4-5 అలా స్టార్ట్ అయితే హైదరాబాద్ లేట్ ఈవినింగ్ కల్లా వెళ్ళిపోవచ్చు. దట్ వాజ్ హిస్ ప్లాన్. లెట్స్ సీ ఎలా వెళ్తుంది. ఓకే, నౌ గుడ్ నైట్. గుడ్ నైట్. చాలా టైర్డ్, తిరిగాము, షాపింగ్ ఫుల్ టైర్డ్. గుడ్ నైట్.